బ్రేకప్ అయ్యాకే నాకు నువ్వే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాను. ఇంకొక విషయం మదన్, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు కంటే ఈరోజు ఇంకా ఎక్కువగా నమ్ముతున్నాను. లైఫ్లో నువ్వు ఎలాంటి మిస్టేక్ చేసినా నేను నిన్ను అర్థం చేసుకుంటాను, నీకు సపోర్ట్ చేస్తాను. మరి నువ్వు నన్ను అడగవా రుక్మిణి సపోర్ట్ చేస్తావని? నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా. ముందు రేపు ఆఫీస్లో పరిస్థితి ఏంటో అది చూడండి. ఏముంది, నేను ఆఫీస్లో కొలీగ్స్ మేనేజ్ చేస్తాను కదా. వద్దు మదన్, అలా చేయకండి. ఇప్పటికే చాలా అబద్ధాలు ఆడారు. ఇంకా దీన్ని కంటిన్యూ చేసి ఆయన మోసం చేయకండి. ముందు మీ ఇద్దరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పండి. ఆయన అర్థం చేసుకుంటాడు, నాకే నమ్మకం ఉంది. మా నాన్న నేను ఇలాంటి అమ్మాయినని తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. నేను ఎంత స్ట్రెస్ అయినా తీసుకుంటాను, కానీ ఇది మాత్రం నా వల్ల కాదు. అది నిజమే, నేను రుక్మిణిని సిన్సియర్గా లవ్ చేస్తాను. మాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మాత్రం ఆయనకు చెప్పద్దు. అర్థమవుతుందా? ఏమైంది, నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నావా? ఆ, కాదు రుక్మిణి, నన్ను నమ్మావు కదా, నేను చూసుకుంటానంతని. సరేనా? ఉమ్, సరే అను. సరే. నువ్వు కూడా సరే అనాలి. ఏడవండి ఏదో ఒకటి. ఇదే అంకుల్ ఎంఎస్ ఆఫీస్, మై సెటిల్డ్ ఆఫీస్. పదండి. ఏమవుతుంది ఏటో. ఎక్కడ చచ్చాడు? శ్రీధర్ శ్రీధర్ ఏమయ్యా ఫోన్ ఎత్తవేండి నువ్వు అసలు? శ్రీధర్ అది ఈడే మా మేనేజర్. ఈయనే మా మేనేజర్, ఈయన మా ఎవరైనా నాకు అనవసరం. ముందు బోల్డ్ అంత పెండింగ్ వర్క్ ఉంది, వెళ్ళేది ఫినిష్ చేస్తాను. ఒక్క 1 అవర్ చిన్న పర్సనల్ మీటింగ్ ఉంది, కంప్లీట్ ముందు నీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసి పర్సనల్ పనులు ఏమైనా ఉంటే తర్వాత పెట్టుకో. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, వర్క్ అంటే ఒక డిసిప్లిన్, ఒక రెస్పెక్ట్ ఉండాలి. టాస్క్ లైన్ ప్రయారిటైజ్ చేసుకోవడం తెలియాలి. ఎలా కాఫీ అంకుల్. టేస్ట్ కోసం డికాషన్తో పాటు డిసిప్లిన్ కూడా యాడ్ చేశా. ఇందాక జరిగిన దాని గురించి పట్టించుకోకండి అంకుల్. ఆఫీసులో మేనేజర్ అంటే ఎవరికీ పడదు. నా గనక ఛాన్స్ వస్తే ఫస్ట్ అతనే చంపేస్తాను. నాకు యాడంటే అంత కోపం. ఏంటి ఆలోచిస్తున్నారు? ఫ్రెండ్స్ సెట్ చేశాను, విజిలేస్తే వచ్చేస్తారు. టయానికి రాలేదు. మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి మీ మేనేజరే కరెక్ట్ అనుకుంటున్నాను మదన్. ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నా మేనేజర్తో చేయిస్తారా మీరు? నువ్వు సరిగ్గానే విన్నావు. కాదంకుల్, నాకు ఆయనకి అసలు పడదు. నా గురించి నా అబద్ధాలు చెప్తాడు. సెట్ కాదు. నువ్వు చెప్పింది నిజమే, కరెక్ట్ చేసేస్తా. అందుకే మా మీటింగ్లో నువ్వు కూడా వాట్